ప్రజా ప్రతినిధులు అధికారుల సహకారంతో నల్గొండ జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి డాంబర్ రోడ్డు వేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమానికి రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మూసీ నది వల్ల అనేక రోగాలు వస్తున్నాయని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రమాదకరమైన నది మూసీ నది అని అన్నారు. అలాంటి మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జిల్లా మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యుల సహకారంతో ఎస్ఎల్బీసీ, శివన్నగూడెం, ధర్మారెడ్డి, పిలాయిపల్లి వంటి అన్ని కాలువల నిర్మాణాలను పూర్తి చేసి ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామన్నారు. రాష్ట్రంలోనే ప్రతి గ్రామానికి డాంబర్ రోడ్ వేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 400 కోట్ల రూపాయలతో నల్గొండ మున్సిపాలిటీల్లో పనులు నడుస్తున్నాయని, వచ్చే వేసవి నాటికి ప్రతిరోజు ఇంటింటికి నీళ్లు వచ్చే కార్యక్రమం చేపడతామన్నారు. నిరుద్యోగులకు నైపుణ్యం అభివృద్ధి సంస్థల ఏర్పాటు చేస్తున్నామని, వారికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వచ్చే నెలలో మహిళలకు టైలరింగ్, కంప్యూటర్ శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణం చేస్తున్నామని, అందులోనే అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజలకు 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నదని, పేద ప్రజల మేలు కోసం పనిచేయటం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి పనిని చేస్తామని, ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని, ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. నగరకని శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ ఇల్లా త్రిపాఠి స్వాగతోపన్యాసం చేస్తూ నల్గొండ జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, జిల్లాలో ఇప్పటివరకు చేసిన అభివృద్ధి చేస్తున్న పనులను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తెలంగాణ సాంస్కృతిక మండలి కళాకారులు ఆలపించిన గీతాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒక దశలో విద్యార్థులతో పాటు మంత్రి సైతం ఉత్సాహంతో డాన్స్ చేశారు. కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ అలెక్య పుంజల, మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబగోని రమేష్ గౌడ్, డీసీసీబీ అధ్యక్షులు జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డిఆర్ఓ అమరేందర్, ఆర్డీఓ అశోక్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా. ఇందిరమ్మ రాజమొచ్చినాదో, ఇందిరమ్మ రాజమొచ్చినాదో, పల్లె పల్లెల్లో వెలుగు నింపినాదో, ఇందిరమ్మ రాజమొచ్చినాదో. లక్ష్మీ పథకం మహిళకెంతో మేలు, ఉచిత బస్సు సౌకర్యం కల్పించెను చూడు, ఉచిత బస్ సౌకర్యం కల్పించెను చూడు, ఉచిత బస్ సౌకర్యం కల్పించెను చూడు. మహాలక్ష్మి పథకం మహిళకెంతో మేలు, ఉచిత బస్సు సౌకర్యం కల్పించెను చూడు, ఉచిత బస్సు సౌకర్యం కల్పించెను చూడు, ఉచిత బస్సు సౌకర్యం కల్పించెను చూడు. అరే క్షేమంగా గమ్యానికి చేర్చుతున్నది, పైసా ఖర్చు లేకుండా మనల పంపుతున్నది, మనల క్షేమంగా గమ్యానికి చేర్చుతున్నది. ఇందిరమ్మ ఇందిరమ్మ రాజ్యం వచ్చినాదో, పల్లె పల్లెల్లో వెలుగు నింపినాదో, ఇందిరమ్మ రాజ్యం వచ్చినాదో. వచ్చింది రామన కాంగ్రెస్ పండుగ, తెచ్చింది రామన కాంగ్రెస్, వచ్చింది రామన కాంగ్రెస్ పండుగ, తెచ్చింది రామన కాంగ్రెస్. రేవంతన్న తెచ్చే 6 గ్యారెంటీలు, అరే అందుకు సిద్ధమయ్యే పట్టి అన్న మన తోడు, చేయి చేయి కలిపి నడిచే కాంగ్రెస్ మన కోసం, చేయి చేయి కలిపి
బస్ పండుగ తెచ్చింది రామన కాంగ్రెస్ పేద మధ్య తరగతీల చేతి ఖర్చు తగ్గేటట్లు మన కాంగ్రెస్ ఇచ్చింది ఉచితంగా ఫ్రీ బస్సు అరే మన కాంగ్రెస్ ఇచ్చింది ఉచితంగా ఫ్రీ బస్సు ఉచితంగా ఫ్రీ బస్సు ఉచితంగా ఫ్రీ బస్సు కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో ఉచిత గ్యాసుని చెయ్యాలో కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో ఉచిత గ్యాసుని చెయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో మన బతుకు మారింది ఇయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో మన బతుకు మారింది ఇయ్యాలో గృహజ్యోతి వచ్చింది ఉయ్యాలో ఇంటింట వెలుగులే ఇయ్యాలో గృహజ్యోతి వచ్చింది ఉయ్యాలో ఇంటింట వెలుగులే ఇయ్యాలో నల్లగొండ గారిని వేదికకి రావాల్సిందిగా సాధారణంగా కళా ప్రదర్శనలు ఇచ్చినటువంటి కళాకారులకి మెమోంటోచే వేదన తీర్చిన వెలుగే నీవన్నా ఉన్నా ఎంకన్నా పేదోళ్ళ పెద్దన్నా తెలంగాణ ఎంకన్నా నలు దిక్కుల పిలుపున్నా ప్రాణాన్ని సైతం ఇచ్చేస్తానంటూ నిలిచావు మాయన్నా ప్రాణాన్ని సైతం ఇచ్చేస్తానంటూ నిలిచావు మాయన్నా చాలా మంచిగా ప్రోగ్రామ్ చేస్తూ కూడా చాలా బాగా చేశారు. అందరూ చాలా బాగా చేశారు. వీళ్ళు కళ్ళకు కట్టినట్టు ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని చెప్పడం జరిగింది. వీళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. గడులెన్ని జరిగిన గాని గడువలేదు రేవంతన్నా గంటకంతా ఎదుగు ఎదిగాడో ముక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అందరి బంధువుల ఎదిగాడో అమర వీరుల త్యాగము చూసి అమ్మ సోనియ చలువతోటి తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు జెండా పట్టి సింగమూలే కదిలినాడు ఒకరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మొరగాడు 11 మాసాల క్రితం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీరు సహకారం అందించిన మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉండడమే కాదు, చెప్పిన 6 గ్యారంటీలే కాదు, చెప్పని కార్యక్రమాలు చేయాలనే పట్టుదలతో పనిచేస్తున్నాం. అందుకు ఉదాహరణ మూసీ లాంటి ప్రాజెక్టు మనం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలే. మూసీతోని నల్గొండలో దాదాపు 30-40 లక్షల మంది, ఒకవైపు కింద ఫ్లోరైడు, పైన 1 కోటి మంది హైదరాబాద్కి వెళ్ళి వచ్చే డ్రైనేజ్ కానీ ఇండస్ట్రీస్ వేస్టేజ్ కానీ దాంతో రంగారెడ్డి నల్గొండ పూర్తిగా ఎన్నో రోగాలు, తెలియని రోగాలు వస్తున్నాయి. క్యాన్సర్ కానీ కాళ్ళ నొప్పులు కానీ రకరకాల రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. ఇంత ప్రమాదకరమైన నది ఎక్కడ లేదని చెప్పి ప్రపంచంలో అందరూ చెప్తున్న మేధావులు చెప్తుంటే మనం ఎన్నికల ముందు హామీ ఇయ్యలే. కానీ ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా నేను ఒక్కటే మాటిస్తున్నా, మంత్రిగా జిల్లాకు చెందిన శాసనసభ్యులు, 2 పార్లమెంటులు సభ్యులతో సహకారం, మరొక సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో SLBC సొరంగం నుంచి మొదలు పెట్టుకొని శివన్నగూడెం కానీ బ్రాహ్మణ వెల్లుల ప్రాజెక్టు కానీ ఇంకా మిగిలిపోయిన బుర్యాని కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లి కాలువలతో పాటు ప్రతి గ్రామానికి డాంబర్ రోడ్డు మండల హెడ్ క్వార్టర్కి ఉండే వరకు, మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి జిల్లా హెడ్ క్వార్టర్కు డబుల్ రోడ్ వేసే విధంగా మా కార్యక్రమాలు రాబోతున్నాయని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మొన్ననే క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా డాంబర్ రోడ్లుగా మారవాలి,
ఎక్కడ బట్టి రోడ్ ఉండొద్దని. మీకు ఇంకొక విషయం, నల్గొండ మున్సిపాలిటీతో పాటు ఇలా మిర్యాలగూడ మున్సిపాలిటీ కూడా దాదాపు 400 కోట్లతోని ఇలా పనులు నడుస్తున్నాయి. నేను ఒక మాట ఇస్తున్నాను మీకు, నల్గొండ మున్సిపాలిటీతో పాటు నల్గొండ జిల్లాలోని మున్సిపాలిటీలకు వచ్చే ఎండాకాలం నాటికి రోజు తప్పించి రోజు ఇచ్చే మంచినీళ్ళ కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా మీకు కృష్ణా నీళ్ళు ఇస్తామని మీ అందరికీ కూడా సభాముఖంగా మాటిస్తున్నాం. ఎందుకంటే దాదాపు నల్గొండలోనే 600 నుంచి 700 కోట్ల వర్క్స్ నడుస్తున్నాయి. దాదాపు 15 వాటర్ ట్యాంక్స్ అంటే పెద్ద రిజర్వాయర్స్, ఒక్కొక్కటి 10 లక్షల కెపాసిటీ, 15 లక్షల లీటర్ల కెపాసిటీతోని ఇలా స్లాబ్ లెవెల్కి వచ్చినాయి అన్నీ. దాంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజు ఇవన్నీ పూర్తి చేసుకుంటూ ఒకవైపు స్కిల్ సెంటరు, నిరుద్యోగ యువకులకు, ఐటీఐ చేసిన వారికి, పాలిటెక్నిక్ చేసిన వాళ్లకు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా 20 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడుతున్నాం. ప్రతి కాలేజ్ పక్కకు ఇలా సెట్వి సంస్థ ఆధ్వర్యంలో వచ్చే నెల ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. నెలకు 2,000 మంది మహిళలకు కంప్యూటర్ కోర్సు కానీ, టైలరింగ్ కానీ, ఇంకా వివిధ రకాల మెకానిక్ కానీ ఆ కోర్సులన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఆ సెంటర్ కూడా ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమాలే కాదు, మీ అందరికీ మళ్ళీ మాటిస్తున్నాం, మేము ఎక్కువ బంగారు తెలంగాణ చేస్తా అని చెప్తలేము. మీ అందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించి ప్రతి ఒక్కరికి కూడా కేజీ నుంచి పీజీ వరకు చదువుతామని చెప్పలేము. కానీ ఇలా మా ప్రభుత్వం చెప్పని కార్యక్రమం మరొకటి, పేదవాళ్ళకు వరంలాగా ప్రతి కాన్స్టిట్యూన్సీలో 200 కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్, కుల మతాలకు అతీతంగా ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ అన్ని కులాలకు సంబంధించి ఒకటే కాంప్లెక్స్లో 25 ఎకరాల స్థలంలో దాదాపు అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా ఇవి కట్టి అందులోనే క్రికెట్ స్టేడియం కానీ, డైనింగ్ హాల్ కానీ, ఇంకా ఇతర ఇండోర్ స్టేడియంతో పాటు లైబ్రరీ కూడా నిర్మించి చిన్నప్పటికెళ్ళే కుల మతాలకు అతీతంగా ఉండే విధంగా ఒక మంచి ఆలోచన మా ప్రభుత్వం, మా మంత్రులే కాదు మా ముఖ్యమంత్రి గారి పట్టుదలతో ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఆఫీసర్లకు చెప్తున్నా, మీరు మీ కష్టంతో మీరు చేసే పనితోనే ప్రభుత్వానికి పేరు వస్తుంది. మేము చేసే కార్యక్రమాలు ఏదైనా నిర్ణయం తీసుకున్నా మీరు అమలు చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ కూడా ప్రభుత్వం ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిన్న మన జరిగిన సంఘటన, ఏదైనా ఒక సంఘటన జరిగితే సాక్షాత్తు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద దాడి చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందంటే అధికారం పోయేసరికి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నది. మీ అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మన జిల్లా నుంచి వెంకన్న గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరు కేబినెట్ మంత్రులుగా ఏర్పడినటువంటి ప్రభుత్వం గత సంవత్సర కాలంలో ఎన్నో ప్రజా ఉపయోగ కార్యక్రమాలు మన జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ చేయడం జరిగింది. దాంట్లో మేము ఇచ్చిన 6 గ్యారెంటీల్లో భాగంగా ఇచ్చినటువంటి గ్యాస్ సిలిండర్లు కావచ్చు, మహాలక్ష్మి పథకం కావచ్చు, అలాగే వివిధ కార్యక్రమాలు దిగ్విజయంగా చేపట్టి ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అంతే, ఈ ప్రభుత్వంలో నేను భాగంగా ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ముఖ్యంగా కొన్ని ఏవైతే పథకాలు ఇంకా కొంచెం స్పీడ్ కాలేదో వాటన్నిటికి కూడా ముందు గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలు కూడా కారణంగా ఉన్నాయి. ఈ సందర్భంగా మనం నిర్వహించుకుంటున్న ఈ విజయోత్సవ కార్యక్రమాల్లో నేను ఎవరిని నిందించదలుచుకోలేదు. కానీ రాష్ట్రాన్ని కొంచెం ఆర్థికంగా వెనుకబడి ఉండటం వల్ల, ఇలాంటి కారణాల వల్ల ఇవన్నీ కూడా కొంచెం లేట్ అవుతున్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తప్పకుండా చెప్పినటువంటి ప్రతి పని చేసేదానికి కూడా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన జిల్లా విషయానికి వస్తే ఇరిగేషన్ ప్రాజెక్టులలో ముందు ఏవైతే కూడా ముందు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయో, బ్రాహ్మణవేళ్ళ ఉదయ సముద్రం ప్రాజెక్టు కావచ్చు, ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా పరుగున పరిగెత్తించి ఉరికలెత్తించి త్వరితగతిన పూర్తి చేసేదానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మీరే చూసిండ్రు, శ్రీశైలం టనల్ మార్గం పనులు చాలా త్వరగా జరుగుతున్నాయి. రాబోయే 18 నెలల కాలంలో అవి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసుకుంటే మన జిల్లా ఎల్లకాలం సస్యశ్యామలంగా ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మహాలక్ష్మి ఉచిత బస్ ప్రయాణం గురించి మన జిల్లాలో ఇప్పటి వరకు 3,19,00,000 ఉచిత ప్రయాణాలకు గాను మహిళలకు 140,68,00,000 రూపాయలు లబ్ధి చేకూరింది.
మహిళలకు కేవలం ₹500కు గ్యాస్ సిలిండర్ సంబంధించిన జిల్లాలో 2,35,000 లబ్ధిదారులకు 6,47,000 గ్యాస్ సిలిండర్ అందించగా 18 కోట్ల రూపాయలు లబ్ధి చేరుకునింది. పంట రుణమాఫీ విషయంలో యావత్ తెలంగాణలో ఫస్ట్ స్థానంలో ఉన్న మన నల్గొండ జిల్లాలో 2,12,000 రైతులకి గాను 1,767 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. రైతు మద్దతు ధర గురించి జిల్లాలో ఖరీఫ్ పంట కాల్మిలో 346 ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా 1 క్వింటల్ రూపాయలు 23,20 చెల్లించు 1,19,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో 220 కోట్ల రూపాయలు రైతులు బ్యాంకు ఖాతాల ద్వారా పైకి జమ చేయడం కూడా జరిగింది. గృహజ్యోతి పథకం కింద పేదవారికి 200 యూనిట్ వరకు ఉచిత కరెంటులో భాగంగా మన జిల్లాలో ఇప్పటి వరకు 2 కోట్ల లబ్ధిదారుకు 58 కోట్ల రూపాయలు లబ్ధి చేరుకునింది. యువ వికాసం సంబంధించిన నిరుద్యోగ యువతకి నల్గొండ మరియు హైదరాబాద్ చుట్టుపక్కల అందుబాటులోని వివిధ ప్రైవేట్ సంస్థల ద్వారా 19 ఉద్యోగాలు జాబ్ మేళా నిర్వహించి 220 మంది నిరుద్యోగులు యువకులకి ప్రైవేట్ సంస్థ యందు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం 2024 సంవత్సరాల్లో పథకం కింద 1835 రకాల వ్యాధులు చేరడం జరిగింది. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీని 5 లక్షల వైద్య సహాయాన్ని 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. దాంతోపాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా ఉన్న మునుగోడు నెక్రేకల్ను ఏరియా హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయబోతున్నాము. ప్రజాపాలన వచ్చి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారు మంత్రివర్యులైన తర్వాత ఈ జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్ని సామాన్యులలో అతి సామాన్యునికి అందజేసడమే ఒక లక్ష్యంగా రోజుకు 18 గంటలు శ్రమిస్తూ కష్టపడుతూ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ సామాన్యుల జీవితాలలో వెలుగులు నింపాలి. ఉచిత బస్సు కానీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ 200 యూనిట్ల కరెంటు కానీ అనేక కార్యక్రమాల్ని ప్రజలకు అందిస్తున్నటువంటి మంత్రివర్యులకు ఈ జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దీంతోపాటు ఈ జిల్లా గడిచిన 10 సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్టు పూర్తిగాక నీళ్లతో అలమటిస్తున్నటువంటి నల్గొండ జిల్లా కన్నీళ్లు దూడ్చడానికి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి సొరంగ మార్గంతో పాటు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు, పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు, అట్లాగే శివన్నగూడెం ప్రాజెక్టు, డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తూ వాటిని అభివృద్ధి పదంలో తీసుకుపోతూ ఈరోజు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ముందుకు పోతున్నందుకు మంత్రి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణలో ఈరోజు ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అభివృద్ధి నమూనాను చూపిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆ అభివృద్ధి నమూనాను జిల్లాలో వేగంగా పరిగెట్టిస్తున్నటువంటి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను.